హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు వ్లాగ్స్. ఈరోజు అయితే కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ 6 o'clockకే లేచి ఇంకా ఫాస్ట్గా అయితే ఇంట్లో పనులు అవన్నీ చేసేసుకొని ముగ్గు అయితే వేసేసుకొని స్నానానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. స్నానం అయితే చేసి వచ్చిన తర్వాత ఇంకా స్కిన్ కేర్ అయితే తీసుకుంటున్నాను. స్కిన్ కేర్ అంటే జస్ట్ మాయిశ్చరైజేషన్, లిప్ బామ్, ఇంకా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసేసుకుంటా అంతే. ఇంకా జుట్టు కూడా పచ్చిగా ఉంది, బట్ ఇంకా నాకు కూడా ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవి చేసేసుకొని ఇంకా జుట్టు అయితే కట్టేసుకొని ఇంకా పూజ చేసేద్దామని చెప్పేసి ఇంకా పూజ దగ్గరికి అయితే ఇంక వెళ్ళిపోతున్నాను అనమాట. పూజలు అయితే నేను వీక్లీ 3 days చేశాను. ఆ రోజైతే ఇంకా నేను దీపం పెడతా, మిగతా రోజులు మా హస్బెండ్ పెట్టేస్తాడు అన్ని రోజులు. ఇంకా ఇప్పుడైతే సమ్మర్ అనేసి పిల్లలు ఇవ్వకముందే దీపం ముట్టించేస్తున్నాము. నార్మల్గా అయితే ఇంకా వాళ్ళకి స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం లేట్గానే దీపం పెడతాము. ఇంకా ఇదైతే ఇంకా నేను జీరా పౌడర్ అయితే తీసుకుంటా. జీరా పౌడర్ విత్ వామ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ రాగి జావా ప్రిపేర్ చేస్తున్నా. రాగి జావా ప్లస్ ఇంకా అట్లా ఏంటంటే ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. లంచ్ అయితే ఇంక ఈరోజు పప్పు ప్లస్ బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసినాను. ఇంకొక దానిపైన అయితే ఇంకా రైస్ పెట్టేసిన. ఇంకా ఫాస్ట్గా వంట అదంతా ఫినిష్ చేసేసుకునే లోపు మా పిల్లలు కూడా లేచారు. ఇంకా వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ అదంతా తినేసి ఇంకా అరౌండ్ 10:30 వరకు అయితే ఇంకా నేను బయటకు వెళ్ళిపోతున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా నా కర్రీస్ కూడా అయిపోయినాయి. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాము. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయినా నాకు లంచ్ బాక్స్ కట్టిచ్చేస్తే ఇంకా అవి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఆర్టీఓ ఆఫీస్ వెళ్తున్నాను నాగోల్కి. నా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అనేసి వెళ్తున్నాను అనమాట. ఇంక ఈరోజు ఎండ బాగుంది. ఇంకా అక్కడికి వెళ్ళే వరకు నాకు 11:30 అట్లా అయ్యింది. 11:30 ఆల్మోస్ట్ 12 అయిపోయింది నాగోల్కి వెళ్ళేలోపు. ఇంకా అక్కడైతే ఇంకా నేను కొంచెం లెమన్ సోడా అయితే తీసుకొని ఇంకా అక్కడనే పక్కకు వాళ్ళు అమ్ముతున్నారు. చాలా బండ్లు ఉన్నాయి లెమన్ సోడావి. ఇంకా అదైతే తాగేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయినాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈరోజు వేరే రోజులతో కంపేర్ చేసుకుంటే ఈరోజు అయితే రష్ కొంచెం తక్కువే ఉందని చెప్పారు అనమాట అక్కడ స్టాఫ్. ఇంకా అక్కడ పనులన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకా వస్తూ డీమార్ట్కి అయితే వెళ్ళిపోయినాయి. మన చిన్న వస్తువులు చిన్నవి అంటే మా పిల్లలకి ఏదన్నా స్నాక్స్ లాగా తీసుకుందాం అనేసి వెళ్ళిన నేను. వెళ్ళేసి ఇంకా అవన్నీ తీసుకొని ఇంక ఇంటికి వచ్చే వరకు 2:30 అయింది. ఇంకా వాళ్ళకి ఇప్పుడు అన్నం పెట్టాలా అనేసి అనుకునే లోపు ఇంకా మా రానకైతే ఇంకా వాళ్ళు ఇంకా ఈ పప్పు ఈ కర్రీస్ ఏంటంటే పిల్లలకు అంత ఇష్టం ఉండే కదా, సో మనం తినిపిస్తే వాళ్ళు తింటారు. ఇంకా వీళ్ళు ఏంటంటే నేను వచ్చేలోపు ఇంకా ఫ్రైడ్ రైస్ చేసుకున్నారనమాట. మా రానక్ చేసిండంటారా ఫ్రైడ్ రైస్ చేసేసి ఇంకా పిల్లలందరికీ వేసి ఇచ్చిండు. ఇంకా వాడు కూడా కూర్చొని తింటున్నారు. ఇంకా నాకైతే మస్తు క్యూట్ అనిపించింది. ఇంకా నాకు కూడా ఇంక ఎండలో పోయేసి వచ్చినా కదా, ఫస్ట్ అయితే కొంచెం వాటర్ అయితే తీసేసుకొని ఇంకా నేను కూడా తింటా అని చెప్పేసి కూర్చొని నేను కూడా తిన్న తర్వాత ఇంకా డిమార్ట్ నుంచి తెచ్చిన ఐటమ్స్ అన్నీ నేను డిక్లో పెట్టుకొని వచ్చిన అనమాట. అవి కొన్నే ఉండే కాబట్టి సపరేట్ నేను బ్యాగ్ ఏం తీసుకోలేదు ఇంకెందుకు వేస్ట్ అనేసి. ఇంకా అవన్నీ డిక్లో పెట్టుకొని వస్తే ఇంకా వీళ్ళైతే పిల్లలు ఇంకా అవన్నీ తీసుకొచ్చి అయితే ఇంకా లోపల పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా కొంచెం అవి చిల్ అయిన తర్వాత ఇంకా నేను ఒక 1/2 hour అట్లా రిలాక్స్ అయినా. జస్ట్ టీవీ చూసుకుంటే రిలాక్స్ అయ్యి మళ్ళీ అరౌండ్ మేము 3:30 వరకు అయితే ఇంకా స్విమ్మింగ్కి అయితే బయలుదేరినాం అనమాట. స్విమ్మింగ్ దగ్గరికి వచ్చేసినాము. ఇంకా స్విమ్మింగ్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 10 days అయితే అయిపోతుంది. June 5th వరకు ఉంది మా స్విమ్మింగ్. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా డుమ్మలు కొట్టడం ఎందుకులే, ఇంకా నా వల్ల వీళ్ళని ఎందుకు స్టాప్ చేయించడం, ఎట్లయినా వాళ్ళు చేస్తుంటే నేను ఒక 1 hour రిలాక్స్ అవుతా కదా అన్నట్టు ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని వచ్చేసిన. 5 feet అయితే మా వీరు చేస్తుండు, 6 feet అయితే మా బిట్టు చేస్తున్నాడు. బాగా చేస్తున్నారు వీళ్ళు. మేము నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కంటిన్యూ చేద్దాం అనేసి అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత అయితే ఇంకా అంత టైం ఉండదు వాళ్ళకి. సో అందుకని చెప్పేసి ఈ టైంలోనే కాబట్టి ఇంకా డుమ్మలు కొట్టిపోయకుండా చేసేస్తున్నాము. ఇంటికి వచ్చే వరకు 5:15, 5:20 అయింది. ఇక పిల్లలకైతే స్నాక్స్ ఇచ్చేసిన. స్వీట్ కార్న్ అయితే ఇంకా సింపుల్ కాబట్టి ఇంక ఉడకబెట్టి ఇచ్చేసిన, వాళ్ళైతే తింటున్నారు. ఇంకా నేనైతే హలో హాయ్ అండి, చూస్తున్నారు కదా పొద్దు నుంచి తిరిగి నా అవతారం అయితే ఇంక ఎట్లా అయిందో. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయినామన్నమాట. ఇంకా ఈరోజైతే ఫుల్ ఎండ అయితే అసలు భయంకరంగా ఉంది. నేను డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటే కూడా ఆఫ్టర్నూన్ నాగోల్కి వెళ్ళినప్పుడు మొత్తం ఎండ అయితే ముఖానికి ప్లస్ నా కాళ్ళకు కూడా అసలు హీట్ ఇట్లా తగులుతుంది. ఇప్పుడు ఇంకా స్విమ్మింగ్ చేసి వస్తుంటే మాత్రం ఇప్పుడు వెదర్ అయితే అంతా చల్లగా అయిపోయింది, మంచి గాలి వస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా కొంచెం కుకింగ్ అయితే ఏం లేదు, ఎందుకంటే మార్నింగ్ చేసినా కదా కర్రీస్, ఇంకా అవే కర్రీస్ ఉన్నాయి. కొంచెం చపాతీస్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఇంకా డిన్నర్ కూడా ఏం లేదు. ఇంకా తొందరగా తినేసి అయితే ఇంకా అరౌండ్ 8 o'clock వరకు అయితే ఇంకా ప్యాకప్ చెప్పేసాలి డే. ఇంకా పడుకుంటాము అయిపోయింది అనేసి అనుకున్నాం కదా, తొందరగా చేసి పడుకుంటా ఈరోజు. ఇంకా డిన్నర్ అనేసి ఇంతకుముందు నేను మీకు చెప్పిన కదా, కానీ ఇంకా అయిపోలేదు సినిమా. మా కొత్తిల్లు ఉంది కదా, మా కొత్తింటి కాడ ఏంటంటే సరిగా వాటర్ అయితే వస్తలేవు. అయితే ప్లంబర్ని పిలిపించినాం అనమాట. అంటే మాకు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసిన ప్లంబర్ అప్పుడు ఉంటాడు కదా బిల్డర్ అండర్లో ప్లంబర్, ఆయననే. అది ఆల్మోస్ట్ 5 months అవుతుంది కాబట్టి ఇంకా వాళ్ళు 1 year వారంటీ అయితే ఇచ్చారు. ఏ రిపేర్స్ ఉన్నా వాళ్ళే వచ్చి చేస్తామని చెప్పారు అనమాట. సో ఆ ప్లంబర్ అయితే ఇప్పుడు వచ్చిండు. ఇప్పుడు ఇంకా అక్కడ పోయి అదంతా చూసుకొని, అంటే పక్కకి మా ఇంటి పక్కకి ఒక 2-3 ఇండ్లు ఉంటాయి మధ్యలో అంతే. ఇంకా అదంతా చూసుకొని అయితే మళ్ళీ వచ్చి కలుస్తాం మళ్ళీ.
తొందరగానే అయిపోయింది అక్కడ పని, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది. అదేదో మోటార్కి వాచర్ పోయిందంట, ఇంకా సో అది తెచ్చి ఇచ్చేసిండు మా హస్బెండ్, ఆయన అయితే చేసేసిండు, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసిన, ఇప్పుడు తినాలి. సో ఇదండి నా డే రొటీన్ ఈరోజు మటుకు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు